భూమండలం పైనే తల్లికి మించిన ప్రేమ మరొకటి ఉండదు. సముద్ర తీరానికన్నా హద్దుంటుందేమో కానీ తల్లి ప్రేమకు హద్దే ఉండదు. అలాంటి తల్లిని పుట్టినటువంటి బిడ్డలు చూసుకోవాలన్నది ఓ కొడుకు తాపత్రం. ఆ తల్లి కోరిక తీర్చాలి, తల్లి ఆశయాలు నెరవేర్చాలి. వంటింటికే పరిమితమైనటువంటి తల్లి ఏమి చూడాలనుకుంటుందో, ఏ దర్శనాలు, ఏ పుణ్యక్షేత్రాలు తిరగాలనుకుంటుందో వాటిని అన్నీ నెరవేర్చే దిశగా ఆ కొడుకు 98,000 కిలోమీటర్లు కేవలం చేతక్ అనే ఒక ఓల్డ్ మోడల్ బండిది మనం చూడొచ్చు. ఈ బండి మీదనే ఎండ, వాన, చీకటి అంటూ తేడా లేకుండా తల్లి కోసం ఈ యొక్క బండి మీదనే అన్ని పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిప్పినటువంటి పరిస్థితి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఇదే బండి పైన తన తల్లి ఏదైతే దేవస్థానాలు చూడాలనుకునిందో ఆ తల్లి కోరిక మేరకు ఈ యొక్క పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిప్పుతున్నాడు ఆ కొడుకు. ఒక్కసారి ఆ తల్లి కొడుకుల ప్రేమ ఒక్కసారి ఆ కొడుకుతో వీళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు వీళ్ళిద్దరూ, ఈ తల్లి 70 సంవత్సరాల పైగా వయసు ఆమెకి. ఆమె పెళ్ళైన తర్వాత కేవలం ఉమ్మడి పెద్ద కుటుంబం, ఆ కుటుంబం బాగోగుల కోసం ఇంటికే పరిమితమైనటువంటి తల్లి ఏదైతే అనేక దేవాలయాలు చూడాలనుకుని ఉన్నా కూడా చూడలేని పరిస్థితి ఏర్పడడంతో ఆమె భర్త కాలం చెందిన తర్వాత నేను ఏమి చూడలేకపోయాననే బాధలో ఉంటే కొడుకు ఆమె బాధలు, తల్లి బాధలు అర్థం చేసుకొని నా తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ప్రపంచ దేశాల్లో ఏ దేవస్థానం చూడాలన్నా నేనుండి చూపిస్తానంటూ కూడా తల్లి ప్రేమకు తను చాటుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి సమాజంలో తల్లిదండ్రులు చూసేటువంటి వారు కరుణవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వారిని చూస్తే నేటి సమాజం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తిరిగారు? అసలు మీకు ఈ రకంగా మీ తల్లిగారు చూపించాలన్న భావన ఎందుకు కలిగి? అందరికీ నమస్కారం. ఇది మాతృసేవా సంకల్ప యాత్ర. పూర్వము మాది ఉమ్మడి కుటుంబము, 10 మంది ఉన్నాం. సో అప్పుడు మా తల్లి గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ 10 మందికి కావలసిన అన్ని సకల సౌకర్యము వాళ్ళే చూసుకునేవారు. బయటకు రావడానికి కుదరలేదు. అప్పుడు వంటింటికే పరిమితమైనారు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చూడలేదు. సో లైఫ్ ఇలాగే గడిచాయి. ఒకరోజు 2015లో మా తండ్రి గారు కాలం చేశారు, చనిపోయారు. అప్పుడు నేను బెంగళూరులో పని చేసేవాను. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ కార్పొరేట్ టీమ్ లీడర్ ఇన్ బెంగళూరు. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మా తల్లి గారిని మైసూరు నుంచి తీసుకొని వాళ్ళు నా దగ్గర ఉంటారు. సో నాకు ఒక అలవాట్లు ఉంది. పనికి వచ్చాక, ఇంటికి వచ్చాక మా తల్లి గారు రోజులు అలోన్గా ఉంటారు కాబట్టి మేము వాళ్ళ కష్ట సుఖ తెలుసుకోవడానికి వాళ్ళ పక్క ప్రేమంగా కూర్చొని మాట్లాడదు. ఒకరోజు మాటల సందర్భాల్లో, అమ్మ మీరు తిరువణ్ణామలై, తిరుక్కోయిలూరు, తిరువారంగం, తిరునల్వేలి, తిరుపట్టూరు, తిరువనంతపురం, తిరుపతి చూశారమ్మా అడిగాను. మా తల్లి గారు, నేను ఇక్కడ దగ్గర ఉన్న బేలూరు హళేబీడు గుడి కూడా చూడలేదు నాన్న ఇంతవరకు చెప్పారు. సో ఈ మాట విని నాకు మనసు బాధ కలిగింది. వెంటనే మా తల్లి గారికి మాట ఇచ్చాను, అమ్మ మీకు బేలూరు హళేబీడు ఒకటే కాదు, మొత్తం భారతమే నేను తీసుకుపోయి మీకు చూపిస్తాను. ఈ విధంగా సంకల్ప చేసి జనవరి 14, 2018 నేను చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి జనవరి 16, 2018 ఈ స్కూటర్ తీసుకొని, ఈ స్కూటర్లు ఎందుకంటే ఈ స్కూటర్ మా తండ్రి గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, మన 21st ఏజ్లో నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. సో ఈ స్కూటర్ పై మా తల్లి గారిని తీసుకొని యాత్ర చేస్తే ఎప్పుడు మా తండ్రి గారు మా కూడా ఉన్నారు, ఎప్పుడు మా తండ్రి గారు మా కూడా ఉన్నట్టే ఫీలింగ్తో ఇంతవరకు 98,152 కిలోమీటర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, తర్వాత ద్వారకా నుంచి పరశురామ్ కుండ్, అది తర్వాత నేపాల్, భూతాను, మయన్మార్ కూడా వెళ్ళొచ్చాము ఇదే బండి మీద. మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగారు? అంటే మీరు ఈ యొక్క వాహనంలో వెళ్ళినప్పుడు అనేక సమస్యలు కూడా ఎదుర్కొని ఉంటారు. అంటే ఆమె ఏజ్ పరంగా కూడా కొద్దిగా ఏజ్ ఎక్కువ, ఏదైనా రెస్ట్ తీసుకోవాలా లేదంటే విడిది చేయాలన్నా అని కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ రకంగా అధిగమించారు? ఇలా ఏమీ సమస్యలు ఏమీ లేవు. ఎందుకంటే మన ఈ సంస్కృతి గొప్ప సంస్కృతి కదా, మన భారతీయ పరంపర. ఎక్కడైనా వెళ్తే అతిథి దేవో భవ కాన్సెప్ట్ మన పూర్వీకులు మనకి ఇచ్చారు, 5000 years బ్యాక్ ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు కూడా అది జరుగుతుంది, అది ఉంది. సో కాబట్టి ఎక్కడైనా వెళ్తే అందరూ మేము కూడా అంతే, మేము
ఎక్కడైనా పోతే గుడిలు, ఆశ్రమాలు, ఆలయాలు, స్పిరిచువల్ సెంటర్లు, మఠాధిపతులు, పీఠాధిపతి ఉంటే అక్కడ ఆశ్రయం తీసుకుంటాం. అక్కడ ఏమి భోజనం దొరుకుతుందో ప్రసాదం అదే తింటాం, బయట తినను. అందుకే మన హెల్త్ ఇంతవరకు బాగానే ఉంది. అన్ని పెద్దవాళ్ళు కృపాలు, సో భగవంతుడు ఆశీర్వాదాలు, ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంటుంది. మా తల్లికు అంతే. సో అందుకే ఇంతవరకు ఏమీ ఇబ్బంది లేదు. ఎక్కడైనా వెళ్తే మన బయటింద వెళ్తే ఏం కావాలా మాకే, ఆయాస పరిహారం చేయడానికి కొంచెం మంచి ప్లేస్, బాడీ మెయింటెనెన్స్కి 2 times కొంచెం ఫుడ్. అది ఎక్కడైనా కోన వెళ్తే, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా వెళ్తే మన సంస్కృతి గొప్ప సంస్కృతి, అతిథిన అన్నీ ఇస్తారు. మేము కూడా కొంచెం డిసిప్లిన్గా ఉంటాము. మేము ఎవరి దగ్గర పైసా తీసుకుని, డబ్బులు తీసుకుని, మన కష్టపట్టు సంపాదన చేసిన డబ్బులతో నేను తీర్థయాత్ర చేస్తున్నాను. పుణ్య నష్టం మాకు రాదు. అందుకే ఎవరి దగ్గర ఏమీ అడగను. జస్ట్ ఆలయాలు, గుడిలు, స్పిరిచువల్ సెంటర్లో కొంచెం జాగా తీసుకుంటాము, ఆశ్రయ. 1 రోజు 2 రోజు ఉండాలి కదా. అందుకే తర్వాత కొంచెం ప్రసాదం అక్కడ ఏం దొరుకుతుందో నైవేద్య ప్రసాదం అదే తింటాం. ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం అనేకం చూస్తూ ఉంటాం. ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, తండ్రిని కొట్టిన కొడుకు, తల్లిని కొట్టిన కొడుకు, అనేకం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అలాంటి వారికి, లేకపోతే ఇప్పుడున్న సమాజానికి, యువతకి ఒక తల్లిదండ్రులుగా ఏ రకంగా బిడ్డలు చూసుకోవాలన్న కోణంలో మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? తల్లి తండ్రి అంటే మాట్లాడో దైవం. ఆ భగవంతుడు మన దగ్గర మాట్లాడతారా? రామకృష్ణ పరమహంసుడు, వివేకానందుడు వాళ్ళు భగవంతుడి దగ్గర మాట్లాడారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటుంది. వాళ్ళు మన సామాన్య మనుషులు కదా, మనకే వాళ్ళే మాట్లాడో దైవం. మన తల్లి తండ్రియే మాట్లాడదు, మన కూడా నివాసించిన దైవం. వాళ్ళు దే ఆర్ లివింగ్ విత్ అస్. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా రకరకాల కష్టపట్టు, కష్టం సహించి, వనవాసం ఉపవాసం చేసి, మన పిల్లలకే మన జన్మాలు రీజన్ అంటే అన్ని పెళ్ళి అయిన తర్వాత అన్ని తల్లిదండ్రులు గుడి గోపుర వెళ్ళి భగవంతుని వేడుకుంటారు. మనకి మంచి సంతాన కావాలా, మంచి బిడ్డలు కావాలా, మంచి పిల్లలు కావాలా, అన్ని లక్ష ప్రార్థన ఉన్నాయి మన జీవిత బ్యాక్ సైడ్. తర్వాత మన జాగ్రత్తగా కడుపులు పెట్టుకొని నవమాసాలు జాగ్రత్తగా చూసి అన్నీ వదిలేస్తారు. వాళ్ళకి ఏం నచ్చుందో ఆ అన్ని ఫుడ్ వదిలేస్తారు. ఎందుకంటే లోపలి బేబీ ఉంది, అదికి ఏమీ ఇబ్బంది రాదు అంటే అప్పటి నుంచే త్యాగం. తల్లి తండ్రి మేము జన్మ ఇచ్చిన తర్వాత నిద్ర లేకుండా మలమూత్రాన్ని అన్ని క్లీన్ చేసి, ఎప్పుడైనా మేము జిరాఫే మరీ కాదు కదా, జిరాఫే బేబీ కాదు. జిరాఫే అంటే అది మదర్ కడుపు నుంచి బయట వచ్చిన తర్వాత 1/2 అవర్లో అది రన్ అవుతుంది. గోమాత అది బయట వచ్చిన తర్వాత 1/2 అవర్లో అది నడుపుస్తుంది. మనం 6 months కావాలా జస్ట్ టర్న్ చేయడానికి. ఒక మగ్గులో వేయడానికి 6 months నిద్ర లేకుండా ఎంత కష్ట చేసి, మలమూత్రాన్ని ఎంతో స్నానం చేసి పౌడర్ ఎలా పెట్టి కాలం ఇస్తాడో మలమూత్ర చేసుకుంటాం. ఇది ఒక మలమూత్రాన్ని ఎంతో భారీ చేసి, ఇంత త్యాగ చేసి మనకి సంస్కారం ఇచ్చి, చాలా కష్టపట్టు మన ఇంత స్థాయికి పెద్ద తీసుకొస్తారు. సో తర్వాత మేమేం చేయాలి? మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లి తండ్రికి రీపే చేయాలి. వాళ్ళు ఉన్నప్పుడే సేవ చేయాలి. బ్రతికి ఉన్నప్పుడే, తల్లి తండ్రి బ్రతికి ఉన్నప్పుడే సేవ చేయాలి. తర్వాత ఏమి చేసిన ప్రయోజనం లేదు. అది వేరే చేయండి. వాళ్ళు చేసిన తర్వాత చందన కుంకుమ పెట్టి పువ్వేసి అందరూ పిలిచి మన పెద్దవాళ్ళకి ఇష్టం ఉంది అందరికీ భోజనం పెడతారు, అది చేయండి, అది వేరే. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర ప్రేమంగా మాట్లాడండి. అందుకే ఒక రోజులు 24 hours ఉంది, 23.5 hours మీదే. మీ ఏం కావాలో చేసుకోండి. మీ కెరియర్, మీ జాబు, మీ కుటుంబ బాధ్యతలు, మీ ఒక అరగంటే, ఒక రోజులు ఒక అరగంటే తల్లి తండ్రి పక్క ప్రేమంగా కూర్చొని మాట్లాడండి. మీ సమయం ఎలా? ఈ వృద్ధాప్యాలు వారికి పుట్టిన బిడ్డలు, పిల్లలు వచ్చి సేవ చేస్తే వాళ్ళకి మానసిక ప్రశాంతంగా ఉంటుంది, ఆనందం కలుగుతుంది. సో ఉన్నప్పుడే చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు వృద్ధాశ్రమాలు బయట వాళ్ళు చేస్తారు, వాళ్ళు పని కోసం, శాలరీ కోసం చేస్తారు కదా. మన తల్లి తండ్రి అంటే మన ఇంట్లో ఉంటే మనకి జన్మ ఇచ్చిన దైవం మీరే కదా, ఈ విధంగా ప్రేమంగా చూస్తాం. సో అందుకే ఉన్నప్పుడే సేవ చేయండి, ఉన్నప్పుడే వాళ్ళ కోరికే తెలుసుకొని నెరవేర్చండి. వారికి ఇష్టమైన పని మనం చేస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది. మన పాటించాలి.
మన తోడుగా ఉండాల. అంతే నేను అందరినీ కోరుకుంటాను. అమ్మగారి పేరు? చూడారత్నమ్మ, శ్రీమతి చూడారత్నమ్మ. ఒకసారి వాళ్ళ తల్లిగారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమెకి తెలుగు రాదు, ಕನ್ನಡ వస్తుంది. ఒకసారి ಏನಮ್ಮ ಹೇಗಿದೆ ನಿಮ್ಗೂ ನಿಮ್ಮ ಮಗ ಈ ತರ ನಿಮ್ಮ ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ನಿನ್ಗೂ ತೋರಿಸ್ತಾನೆ, ನೀಕ್ ಹೇಗಿದೆ? ಈ ಕಾಲದಲ್ಲಿ ಯಾರು ತಲೆದಂಡ್ರು ಈ ತರ ನೋಡಿರೋರು ಮಗಳು ಯಾರು ಇಲ್ಲ. ನಿಮ್ಗೆ ಆ ತರ ಮಗ ನಿಮ್ಗೆ ಸಿಕ್ಕವನೇ, ನಿಮ್ಗೆ ಏ ತರ ಮನಸ್ಸಿಗೆ ಸಂತೋಷ ಆಗಿದೆ? ಅಂದ್ರೆ ನಾನು ನಮ್ಮ ಯಜಮಾನ್ರ ಕಾಲದಲ್ಲಿ ಏನು ನೋಡಿರ್ಲಿಲ್ಲ. ಕೇವಲ ಅಡಿಗೆ ಮನೆಗೆ ಸೀಮಿತ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದ ನನ್ನ ಜೀವನ. ಹೊರಗಡೆ ವಿಹಾರ ಇರ್ಲಿಲ್ಲ. ನಮ್ಮ ಯಜಮಾನ್ರು ಸ್ವರ್ಗಸ್ಥರಾದ್ಮೇಲೆ ನನ್ನ ಮಗ ನನ್ನನ್ನ ಜೊತೆಲೇ ಇಟ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ಅದೇ ನಾನು ಏನು ನೋಡಿರ್ಲಿಲ್ವಲ್ಲ ಗಂಡನ ಕಾಲದಲ್ಲಿ. ಅಮ್ಮನಿಗೆ ಬದುಕಿರುವಾಗ ಎಲ್ಲನೂ ತೋರಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಇಡೀ ಭಾರತವನ್ನ ತೋರಿಸ್ಯ. ಭಾರತ ಅಲ್ಲದೆ ನೇಪಾಳ, ಭೂತಾನ್, ಮಯನ್ಮಾರ್ ಇದು ಕೂಡ ತೋರಿಸಿ. ನಮ್ಮ ಭಾರತದಲ್ಲಿ ಎಷ್ಟು ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳಿದೆಯೋ ಕನ್ಯಾಕುಮಾರಿಯಿಂದ ಕಾಶ್ಮೀರದವರೆಗೂ ಅಷ್ಟು ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳನ್ನು ನನಗೆ ತೋರಿಸಿ, ಅಲ್ಲಿಯ ಪುಣ್ಯ ನದಿಯಲ್ಲಿ ಸ್ನಾನವನ್ನು ಮಾಡಿಸಿ, ಮಂದಿರದ ತೀರ್ಥ ಪ್ರಾಶನ ಮಾಡಿಸಿ ನನ್ನ ಜನ್ಮವನ್ನು ಸಾರ್ಥಕ ಮಾಡಿದ್ದಾನೆ. ನನಗೆ ಒಂದು ಹೆತ್ತ ತಂದೆ ತಾಯಿಗಳ ಋಣ ತೀರಿಸೋದು ಒಂದು ಮುಖ್ಯ ಆದರ್ಶ. ಈ ಆದರ್ಶನ ಅವನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ತಿಳ್ಕೊಂಡು ನನ್ನ ಸೇವೆಗೆ ಮುಂದಾಗಿದ್ದಾನೆ. ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಈ ಥರ ಗಂಡು ಮಕ್ಕಳು ಸಿಕ್ಕೋದು ಅಪರೂಪ. ನನಗೆ ಸಿಕ್ಕಿರೋದು ನನ್ನ ಸೌಭಾಗ್ಯ, ಪೂರ್ವ ಜನ್ಮದ ಸುಕೃತ ಅಂತ ನಾನು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನೀವು ನೋಡ್ಬೇಕಂದ್ರ ದೇವಸ್ಥಾನ ಎಲ್ಲ ಈಗ ನೋಡಿದಿರ, ಎಲ್ಲ ನೋಡಿದಾಯ್ತು. ಈಗ ನಿನ್ ಮನಸ್ಸಿಗೆ ಇನ್ನೇನಾದ್ರೂ ನೋಡ್ಬೇಕಾಗಿರೋಣ ಮನಸ್ಸನ್ನ ಏನಾದ್ರು ಇದೆಯಾ? ಈಗೆಲ್ಲ ಸದ್ಯಕ್ಕೆ ಎಲ್ಲ ತೋರಿಸ್ಯಾನೆ. ನನಗೊಂದು ತೃಪ್ತಿ ಭಾವನೆ ಸಿಕ್ಬಿಟ್ಟಿದೆ. ಏನೋ ಈ ಪಾಶ್ಚಿಮಾತ್ಯ ದೇಶದಲ್ಲಿ ಯಾವ್ದಾದ್ರು ತೋರ್ಸೋಣ ಅಂತ ಅವನಿಗೆ ಮನ್ಸಿದೆ. ಅದು ಅದೇನು ಪಾಸ್ಪೋರ್ಟ್ ಎಲ್ಲ ಮಾಡಿ ತಿಟ್ಕೊಂಡ್ಯಾನೆ. ವೀಸಾ ಒಂದು ತಗೋಬೇಕು ಪ್ರಯತ್ನ ಅಷ್ಟೇ. ಅದೇನಾರೋ ಅವ್ನು ಇಷ್ಟಪಟ್ಟು ನಮಗೂ ಆಯಸ್ ಇನ್ನೂ ಗಟ್ಟಿಯಾಗಿದ್ರೆ ಕರ್ಕೊಂಡೋದ್ರೆ ಅದೇನೋ ಒಂದು ನೋಡ್ತೀನಿ ಅಷ್ಟೇ. ಸದ್ಯಕ್ಕೇನು ಆಸೆ ಇಲ್ಲ, ಎಲ್ಲ ತೋರಿಸಿ. ಏನು ನನಗೆ ನನ್ನ ಗಂಡನ ಕಾಲದಲ್ಲಿ ನನ್ನ ಏನೇನು ಕೊರತೆ ಇತ್ತೋ ನನಗೆ ಆ ಗೃಹಸ್ಥ ಜೀವನದಲ್ಲಿ ಆ కొరತೆಗಳನ್ನೆಲ್ಲ నీగిసి ನನಗೆ ಒಂದು ಭರ್ತಿ ಮಾಡಿದಾನೆ కొరತೆಗಳು. ఆ తల్లి చెప్తుంది ఏదైతే నేను కట్టుకున్నటువంటి భర్త దగ్గర నేను ఏదేదో చూడాలనుకుని చూడలేక కుటుంబానికి పరిమితం అయ్యాను. ఆ లోటన్నీ కూడా నా కొడుకు తీర్చాడు. ఇటువంటి కొడుకు స్థానంలో ప్రతి తల్లికి ప్రతి బిడ్డ కూడా ఇదే తరహా మెలగాలంటూ కూడా ఆ తల్లి కోరుకుంటుంది. అదే రకంగా మనం చూడొచ్చు ఆ బైక్ కూడా ఏదైతే ఉందో చేతక్ అన్నది ఓల్డ్ కాలం. అది వాళ్ళ నాన్న ఇతనికి చిన్నప్పుడు ఏదో వయసులో ఉన్నప్పుడు గిఫ్ట్గా ఇచ్చినటువంటి బండిని వాళ్ళ నాయన లేనప్పటికీ ఆ జ్ఞాపకాల మీదనే ఈ యొక్క తీర్థయాత్రలు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పుణ్యక్షేత్రాలంతా కూడా ఆ జ్ఞాపకాల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఒక రకంగా తల్లిదండ్రులను పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులను భారంగా చూడకూడదు, ఇష్టంగా ప్రేమగా చూడాలి. అదే రకంగా ఏదైతే వయసు మీరిన తర్వాత వాళ్ళ కోరికలు ఏదున్నాయో తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు విలువేయాలంటూ కూడా వాళ్ళ యొక్క సందేశం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు నేటి సమాజంలో కూడా తల్లిదండ్రులుగా భారంగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి వారు సమాజానికి ఎంతో ఆదర్శం అని కూడా మనం చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.